యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రంలో ఉమామహేశ్వర దేవాలయంలో శివరాత్రి ఉపవాస దీక్ష అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు పల్లె గోపాల్ రెడ్డి, పాలకూర్ల గిరిగౌడ్, పాదు వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి, దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని పండుగలు ఈ దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయం దర్శించుకున్న వాళ్లకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. గుడి పునర్నిర్మాణం చేశాక మండల కేంద్రం అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు పాలకుల సతీష్ గౌడ్, సూరపల్లి జోహార్, జనార్దన్, ఇడుకుల సురక్షితం, పట్టం రాముల్ గౌడ్, శ్రీశైలం మరియు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు ఎక్కడ సార్? మీరు ఎక్కడ ఊరు? ఈ ఊరేనా లేకపోతే చిమిరాల? అంటే చిమిరాల ఎండేలా మీరు శివరాత్రి మీ పేరేం పేరమ్మా? చెప్పమ్మా నీ పేరే. ఎన్నేళ్ళ నువ్వు ఇక్కడ గుడికి రావట్టి? ఎన్నేళ్ళ ఈ గుడికి రావటమ్మా నువ్వు? 20 ఏళ్ళు అవుతుందా? ఇప్పుడు ఈ గుళ్ళకి వస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రతి శివరాత్రికి వస్తాను వస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ శివరాత్రి ప్రతి శివరాత్రికి వస్తే మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు ఎందరు మీకు పిల్లలు? ఓ బిడ్డ అందరు పెళ్ళిళ్ళైనా? ఇప్పుడు పోయిన సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం అందరూ కుటుంబ సభ్యులు మొత్తం వచ్చేదా? ఎప్పుడన్నా వాళ్ళు ఉంటే వస్తారు, లేకుంటే నేను ఒకదాన్ని వస్తాను. వచ్చినప్పుడు శివరాత్రి నాడు వస్తే మంచిగా అనిపిస్తుందా? ఎన్నేళ్ళ మీరు శివరాత్రి బట్టి? ఓన్లీ చిన్న ఉన్నప్పుడు పట్టిన. అంటే పెళ్లి కాకముందుకే పెట్టిరా? 9 ఏళ్ళ పిల్లని పట్టుకుని అయితే అప్పటి నుంచి ఇంతవరకు ఇచ్చిపెట్టలేదు. ప్రతి సంవత్సరం ఇక శివరాత్రి నాడు ఒక పొద్దు ఉంటుంది. మంచిదా? నమస్కారం సార్, మీ పేరే పేరు? నా పేరు వెంకన్న. ఇప్పుడు ఇది శివాలయం పునర్నిర్మాణం ఎప్పటి నుంచి చేసింది సార్? ఇప్పుడు మేము చేయబట్టి 22 సంవత్సరాలు. ఇప్పుడు అంత ముందుకు ఎట్టుండే, ఇప్పుడు ఎట్టుండే? అప్పుడు అంధకారం ఉండే, దాన్ని సస్యశ్యామలం తీర్చిదిద్దాము 22 సంవత్సరాల నుంచి. చాలా చక్కగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. మీ పేరే పేరు సార్? నా పేరు సాధు వెంకన్న, సంస్థ నారాయణపురం. మరి ఏం పదం ఉంది సార్ మీకు? నాకు ఉపాధ్యక్షులు. మీ పేరే పేరు సార్? గిరిగౌడ్. గిరిగౌడ సార్. మీరేంటే ఇప్పుడు కమిటీ ఫస్ట్ అవునా? ఎవరమ్మా? ఈ ఊరేనా? మీరు ఎన్నేళ్ళ ఇప్పుడు ఈ శివాలయం కావాలి? 12 years అవుతుందా? అయితే ఇప్పుడు ఈ శివభక్తి పడితే మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ పట్టిన పరిచయం? అనుకున్నది నెరవేరుతుంది. మీరు ఏమేమి అనుకున్నారు, ఏమేమి నెరవేరింది? మామూలుగా చెప్పమ్మా, ఇది అనుకుంటే ఇది అయింది, జర మంచిగా అయింది అని చెప్తే అయిపోతుంది అమ్మా. జాబ్ అయినా, మా పిల్లల ఎడ్యుకేషన్ అయినా ఓకే అంతా. మీ పేరేం పేరు సార్? పులమోని వెంకటేష్. పులమోని వెంకటేష్ సార్. అయితే మీరు ఎన్నేళ్ళ ఇప్పుడు శివరాత్రి పట్టబట్టి? నేను 6th క్లాస్ నుంచి శివరాత్రి పడతాను. 6th అంటే ఇప్పుడు మీకు ఎన్నేళ్ళు ఉన్నాయి? 41 ఉంటాయి. 41 ఉంటాయా? అంటే ఎన్నేళ్ళ మీరు బట్టి? నేను బట్టి కూడా 10 years. 6th అంటే 20 years పైన అయిపోయింది. 20 years పైన అయిపోయిందా? అప్పటి మీరు శివరాత్రి ఒక్క పొద్దు ఉండడం మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. దేనికి భక్తితో కొట్టడం, శివరాత్రి రోజు పూజలు చేయడం, తర్వాత మనం గుడికి రావడం
మంచిగా అనిపిస్తున్నది. అంటే భక్తి అది బట్ట ముందుకు ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది? అంటే నేను 6వ తరగతి నుంచి స్టార్ట్ చేసిన. అంతకుముందు కానీ చిన్నప్పుడు కదా నేను అంత అబ్జర్వ్ చేయలే, కానీ ఎప్పుడైతే నేను దేవుడిని కొలుస్తూ ఉన్నానో మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనుకున్న ప్రకారంగా పనులు జరుగుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నామంట. మీ పేరు ఏం పేరు సార్? విజయ్ కుమార్. ఆ? విజయ్ కుమార్. ఇంటి పేరు? కొండా విజయ్ కుమార్. ఇప్పుడు మీరు ఎన్ని ఏళ్ళ బయటి? నేను వచ్చేసి 15 ఏళ్ళు. 15 ఏళ్ళ సంది మీరు ఈ శివాలయాన్ని ప్రతిసారి వస్తారా? వస్తాను. అయితే ఈ నిర్మాణం ఎన్ని ఏళ్ళ ఈ నిర్మాణం చేసారు? ఇది మీరు పునర్నిర్మాణం చేసినట్టు ఇక 100 years అయిపోయింది. అయిపోయిందా? అయితే ఇక మీరు అప్పుడు శివాలయాలు ఇప్పుడు మీరు శివరాత్రి పట్టం ముందుకు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది? శివరాత్రి పట్ట ముందుకు ఇది శివాలయం డెవలప్ లేకుండా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. డెవలప్ అయినాక ఇప్పుడు నువ్వు శివభక్తి పట్టినాక మంచిగా అంత ముందు బాగుందా? ఇప్పుడైనా బాగుంది. బాగుందా? పట్టినాకనే బాగుందా? అనుకునే నెరవేరుతున్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటారా? అవును. ఇక్కడనే ఉంటారా? ఇక్కడ